సినిమాల విజయకర్త. మరొకసారి పవన్ కళ్యాణ్ గారి ఏమి చూద్దాం. విజయదశమి సందర్భంగా తమ్ముడు కొరియర్ సీను మరి వారి మిత్రులందరూ కూడా ఏర్పాటు చేసిన ఒక మంచి ఈవెంట్ రేపు రాష్ట్రం అంతా కూడా బ్రహ్మాండంగా జరిగే ఈ రిలీజ్ కోసం ఈ ఈవెంట్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేసి కృష్ణా జిల్లాని కూడా దద్దరులేగా చేశాడు కొరియర్ సీన్. నిజంగా ఇటువంటి ఈవెంట్ చాలా చక్కటి మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఎంతో సంతోషాన్ని, ఒక పండుగ వాతావరణాన్ని విజయదశమిని ముందుగా తీసుకొచ్చాడు. కొరియర్ సీన్కి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను. జిందాబాద్ జనసేన పార్టీ, జిందాబాద్ జనసేన పార్టీ. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ఒక పక్క పనిచేస్తూ, అటవీ ప్రాంతాల్లో కూడా పనిచేస్తూ, రోడ్లు లేని చోట గిరిజనులు జరిగే ఇబ్బందులు స్వయంగా చూసి అటువైపు ఒక పాలన ఒకవైపు అయితే, మరొక వైపు తన నటన, తను ఏదైతే చిత్రరంగాన్ని నమ్ముకున్నారో ఆ నమ్ముకున్న చిత్రరంగానికి న్యాయం చేయాలని చెప్పి ఓజీ లాంటి సినిమాని తీసుకొచ్చి సమాజానికి ఒక మంచి మెసేజ్ని తీసుకురావడం కోసం ఇవాళ ఈ చిత్రాన్ని తీసుకొచ్చారు. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు మొట్టమొదటి కూడా ఈ సమాజం కోసం ఎన్నో రకాల సేవలు చేశారు. ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, గబ్బర్ సింగ్, ఇవాళ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు, అత్తవారింటికి దారేటు లాంటి సినిమాలు, ఇలా అనేక రకాల మెసేజ్ ఇచ్చే సినిమాలు రాష్ట్రం అంతా కూడా మనం చూసాం. ఇంకా ఇటు ఉప ముఖ్యమంత్రిగా తప్పకుండా ఆయన మంచి పరిపాలన అందిస్తారు. మనందరికీ కూడా రాష్ట్రంలో ఏదైతే ఆశిస్తున్నామో, ఒక పేదవాడు మధ్యతరగతి కుటుంబాలు సుఖంగా జీవించేలాగా ఆయన పరిపాలన ఉంటుంది. తప్పకుండా మరి మనం ఈ జనసేన పార్టీకి మీరందరూ అండదండగా ఉండి ఇంకా బాగా మనం పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈరోజు మచిలీపట్నంలో ఒక మంచి ఈవెంట్ ఏర్పాటు చేసి మరి ఇవాళ ఈ సినిమా కోసం మనందరికీ కూడా చక్కటి కార్యక్రమాన్ని ఇచ్చిన కొరియర్ సీన్కి హృదయపూర్వకంగా వారి సోదరికి అనంతలక్ష్మికి, మన అభిమానులందరికీ కూడా, మచిలీపట్నంలో ఉన్న పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. ప్రతి వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండేలాగా రాబోయే సినిమాలు కూడా ఇంకా బాగుండాలి. అలానే పవన్ కళ్యాణ్ ఇంకా ఈ రాష్ట్రానికి మేలు చేసే కార్యక్రమాలు తప్పకుండా పట్టుదలతో చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన తమ్ముడు కొరియర్ సీన్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై జనసేన.